వైఎస్ఆర్సీపీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణ గారు ప్రెస్ మీట్ పెట్టి ఏదో మాట్లాడుతున్నారు. దానిపైన ఒకసారి చూద్దాం. సార్ స్టార్ట్ చేయండి సార్. ఆయన అన్న ప్రతి మాట పవన్ కళ్యాణ్ గారు ఆయనకే తగులుతుంది. ఏమన్నారు? ఫస్ట్ ఆయనకు తగులుతుంది. ఇంకా బూతులు తప్ప వేరే రాని లోకేష్ ఆయన ఆ బూతులు వినడం కూడా కష్టమే. ఆయనకన్నా తగులుతుంది బూతులు. లోకేష్ గారు తెలుగుదేశం పార్టీ మీకు ఎన్నిసార్లు చెప్పినా ఎంతమంది చెప్పినా మీరు వినరు, చెవులకు పట్టదు. బూతులు మాట్లాడింది మన పార్టీ. బూతులు మాట్లాడి మన పార్టీని మనమే తొంగలోకి తొక్కుకున్నాం. నోరు ఇప్పితే బూత్ తప్ప ఇంకేమీ రాలే గత 5 సంవత్సరాలు. ఆ విషయం మీరు నిజంగా గుండెల మీద చేసుకొని అడిగితే మీ నిజం మీకే తెలుస్తుంది. లోకేష్ గారు బూతులు మాట్లాడుతున్నారా? ఈ 2 సంవత్సరాల్లో ఎక్కడైనా అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ మాట్లాడినట్టు వైఎస్ఆర్సీపీ పార్టీ శ్రేణులు కానీ నాయకులు కానీ ఎవరైనా ఒక్క వీడియో రిలీజ్ చేయండి చూద్దాం. నేను ఏ పార్టీకి సపోర్ట్ చేస్తలేను, చెప్తున్నా ఉన్న వాస్తవం. ఎందుకంటే మనం గతంలో తప్పు చేసాం కాబట్టి 11 స్థానాలకు దిగిపోయాను. మన పార్టీ పరిస్థితి ఆ స్థాయిలో ఉంది. ఈ 2 సంవత్సరాలు లోకేష్ గారు అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ మాట్లాడినట్టు ఒక్క వీడియో రిలీజ్ చేయండి చూద్దాం. దొరకదు, ఉండదు. ఎందుకంటే ఆయన మాట్లాడరు. ఎందుకు మాట్లాడరంటే లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారి స్కూలు. ఒక్క లోకేష్ గారే కాదు, తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి చిన్న కేడర్ నుంచి పెద్ద కేడర్ వరకు ఏ ఒక్కరు కూడా అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ మాట్లాడరు. ఒకవేళ మాట్లాడితే వాళ్ళ పార్టీలో ఉండరు. ఇది నిజం. దీన్ని లోకేష్ గారు బూతులు మాట్లాడుతున్నారంటే మనమే అనుకున్నట్టుంది. ఎందుకంటే గతంలో కొడాలి నాని గారు కావచ్చు, అంబటి రాంబాబు గారు కావచ్చు, పేర్నేని గారు కావచ్చు, నాని గారు కావచ్చు, వల్లభనేని వంశీ గారు కావచ్చు, గోరింట్ల మాధవ్ గారు కావచ్చు, రోజా గారు కావచ్చు, రజనీ గారు కావచ్చు, ఇలా చాలామంది బూతులు మాట్లాడుకుంటూనే 5 సంవత్సరాలు గడిపారు. ఫస్ట్ వాస్తవాల్లోకి రండి. పార్టీ ఎలాగో సంకనాకించేశారు. సారీ ఫర్ దట్. దీనికి ఫీల్ అయితే పార్టీని ఎలాగో ఒకలాగా దొంగలోకి తొక్కేశారు మీరే. పాపం జగన్మోహన్ రెడ్డి గారికి ఆ విషయం తెలియట్లే. ఇంకా మిమ్మల్ని నమ్ముతున్నాడు చూడు, అది జగన్మోహన్ రెడ్డి గారు తప్పే. వీటన్నిటికీ ఒరిజినల్ చంద్రబాబు నాయుడు గారికి. ఇది ఒక్కసారి ఈ వీడియో ఒక్కసారి చూడండి. ఆయన మాట్లాడుతున్నారు కానీ మనసులో ఎక్కడో అరే ఇది మనమే చేశాం కదా, మనం చేసి వాళ్ళ మీద చెప్పేస్తున్నాం కదా అనేది ఒక గిల్టీ ఫీలింగ్ అయితే కనబడుతుంది ఆయనలో నాకు. సైన్యం కూడా కాదు, 10 అకౌంట్లు పెట్టి కూడా ఒకడే ఆపరేట్ చేస్తున్నట్టు. టీడీపీ ఆఫీస్లో కూర్చుంటారో మరి హైదరాబాద్లో కూర్చుంటారు. టీడీపీ కార్యకర్తల కోసం మాట్లాడుతున్నారు. టీడీపీ కార్యకర్తలకి వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకి తేడా ఉంటుంది సార్. టీడీపీ కార్యకర్తలు ఏంటంటే ఒక నిజాయితీ, నిబద్ధత, పార్టీ కోసం పనిచేసే నాయకులు ఉంటారు. నేను వైసీపీ కార్యకర్తలు కూడా పార్టీ కోసం పనిచేసే వాళ్ళు, జగన్మోహన్ రెడ్డి గారి కోసం పనిచేసే వాళ్ళే ఉంటారు. సో నేను వాళ్ళని తక్కువ చేసి మాట్లాడట్లేదు. కానీ ఎక్కడ తేడా ఉంటుందంటే నడిపించే విధానంలో తేడా ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారు టీడీపీ కార్యకర్తలను ఏ విధంగా నడిపిస్తారు, జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ కార్యకర్తలను ఏ విధంగా నడిపిస్తారు అనేది యావత్ ప్రపంచానికి తెలుసు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు స్కూల్ సపరేట్ ఉంటుంది. ఎంత సపరేట్ ఉంటుందంటే ఏదైనా తప్పు జరిగితే పార్టీలో నువ్వు తప్పు చేస్తే నిర్మోహమాటంగా బయటికి వెళ్ళిపోవాల్సిందే. దాంట్లో దేవుడైనా కాపాడలేరు, చంద్రబాబు నాయుడు గారు కూడా కాపాడలేరు. నిర్మోహమాటంగా బయటికి వెళ్ళిపోవాల్సిందే. కానీ జగన్మోహన్ రెడ్డి స్కూల్లో ఎలా ఉంటుందంటే నువ్వు తప్పు చేస్తేనే, బూతులు మాట్లాడితేనే, నువ్వు ఉన్నది లేనట్టు మాట్లాడితేనే, లేకుంటే అవతల వాళ్ళ మీదకి వెళ్తేనే నువ్వు వైసీపీ పార్టీలో ఉండాలి అనేది స్కూలు. సో అలా నేర్పించారు వాళ్ళకి, ఇలా నేర్పించారు వీళ్ళకి. వాళ్ళకే వర్తిస్తారు. బూతులు మొదలు పెట్టారు. అసలు నిన్న వాళ్ళు చేసినవి చూస్తే ఆయన అన్న ప్రతి మాట మహిళలను కించపరిచేది కానీ, లేదా మహిళలను కించపరచడం. మహిళలను ఎవరు కించపరిచారు? మీ గుండెల మీద చేసుకొని చెప్పండి సార్. మనం గత 5 సంవత్సరాలు ఈ నిజాలు మాట్లాడుకుందాం. నేను ఏ పార్టీని సపోర్ట్ చేస్తాను, నిజాలు మాట్లాడదాం. మహిళలను ఎవరు కించపరిచారు? 2 సంవత్సరాల్లో ఒక్క నాయకుడైనా మహిళలపై అసభ్యకరంగా మాట్లాడడం కానీ, మహిళలతో అసభ్యకరంగా ఫోన్లో మాట్లాడడం కానీ, మహిళలపై అసభ్యకరంగా వీడియో కాల్ చేసి న్యూడ్ కాల్స్ చేయడం కానీ ఎక్కడైనా ఈ 2 సంవత్సరాల్లో దొరికిందా? 2 సంవత్సరాల్లో చూపించండి. అంటే మీరు ఇది ఇప్పుడు గుర్తు చేస్తలేరా ప్రజలకి? అంటే మహిళలను మేము కించపరిచాం, మహిళలను మేము గతంలో అసభ్యకరంగా మా వాళ్ళే మాట్లాడారు, మహిళలతో అసభ్యకరంగా వీడియో కాల్స్ మాట్లాడారు అని మీరు ఇప్పుడు గుర్తు చేస్తున్నట్లేదా? నేను 3 రోజుల నుంచి ఇదే చెప్తున్నా సార్. మీరు ప్రెస్ మీట్లు పెడుతున్నారు కానీ పాతకాలంలో మనం చేసినటువంటి నిజాలన్నీ ఇప్పుడు వాళ్ళు చేస్తున్నారని ప్రజలకి
పాతకాలం మనం చేసినటువంటి పనికిమాలిన పనులు ఏవైతున్నాయి అవి గుర్తు చేస్తున్నారు సార్ అని చెప్తున్నాను నేను గత 3 వీడియోల నుంచి. అదే అంబటి రాంబాబు గారు మాట్లాడింది గుర్తులేదా, కొడాలి నాని గారు మాట్లాడింది గుర్తులేదా, ఎవరు వల్లభనేని వంశీ మాట్లాడింది గుర్తులేదా? అంతెందుకబ్బా రెడ్ హ్యాండెడ్గా అంత దారుణంగా గోరెంట్ల మాధవ్ వీడియో కాల్ ఎవరికి గుర్తులేదా? అది ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు గుర్తు చేయట్లేదా? ఏదైనంటే మళ్ళీ తప్పు. అసభ్యంగా మాట్లాడడం కానీ, పరుషం కాదు అసభ్యంగా మాట్లాడడం కానీ, అబ్బా ఆరాధీయడం కానీ, ఇంకోటి కానీ, బూట్కాలతో పరుష పదజాలం అంటే సీరియస్గా, అసభ్యకరం అంటే బూతులు మాట్లాడడం, అంత కొట్టడం కానీ, కొడకల్లారా అని తిట్టడం కానీ, ఇవన్నీ ఎవరు మాట్లాడింది? ఆయన టాస్క్ ఫోర్స్ పెట్టా, ఇంకో ఫోర్స్ పెట్టా, ఏది నేను అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరిని వదలను, రప్ప 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 కంటే కొడకల్లారనేది పెద్ద తప్పు. గంట అరగంటనే మాట్లాడేదానికంటే కొడుకుల్లారనేది తప్పు. అమ్మని అక్కని చెల్లిని నిండు సభలో అవమానించడం కంటే కొడుకుల్లారనేది పెద్ద తప్పు మీ దృష్టిలో. అంటే ఇవేమీ తప్పులు కాదు. మీరు నిజంగా దేవుళ్ళు. ఇది జగన్మోహన్ రెడ్డి గారు మిమ్మల్ని ఎందుకు అంత గుడ్డుగా నమ్ముతున్నాడో అనేది ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఎవ్వరికీ అర్థం అవ్వట్లేదు. సజ్జల గారు దయచేసి మారితే మీరేనే జగన్మోహన్ రెడ్డి గారిలో మారండి, జగన్మోహన్ రెడ్డి గారినే మీలా మార్చుకోండి. ఇక్కడ ఏమైపోతుందంటే జగన్మోహన్ రెడ్డి మైండ్ సెట్, పాప ఆయన అధికారంలోకి ఆయన రాజకీయాల్లోకి వచ్చిండు, ఏ మైండ్ సెట్తో వచ్చిండో ఏంటనేది మనకు తెలియదు. కానీ ఎంతో కొంత ప్రజలకు సేవ చేద్దామని ఏ రాజకీయ నాయకుడైనా రాజకీయాల్లోకి వస్తాడు. జనరల్గా ఎంత దోచేసినా ఎంత దాచేసినా ఎంతో కొంత సేవ చేద్దామని అయితే వస్తారు కదా. ఆ మైండ్ సెట్ని మార్చేశారు మీరే. మీ ఉన్న చుట్టూని పనికి మాలిన క్వార్టర్ ఏదైతే ఉందో, మీరు ఉన్న వాస్తవాలను జగన్మోహన్ రెడ్డి గారికి తెలియకుండా, ఉన్న వాస్తవాలను జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పకుండా మీరు ఈ పార్టీని నాశనం చేశారు. ఎప్పుడైతే మీరు ఈ పార్టీని నాశనం చేశారో జగన్మోహన్ రెడ్డి పూర్తిగా కరెక్ట్. ఇప్పుడు ప్రపంచంలోనే నెంబర్ 1 దొంగ సీఎం ఎవరైనా ఉన్నారు అంటే జగన్మోహన్ రెడ్డి అని చెప్తున్నారు. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు మీలాంటి వాళ్ళని ఇంకా నమ్ముతూ, మీలాంటి వాళ్ళని ఇంకా పక్కన పెట్టుకుంటూ, ఇది ఇంకా దీనికంటే ఇంకెక్కువేం చెప్పలేను. వైసీపీ పార్టీ అంటే ఒక దొంగల ముఠ. ఈ దొంగల ముఠాకి జగన్మోహన్ రెడ్డి నాయకుడు అనే విధంగా ప్రజల్లోకి వెళ్ళిపోయింది. కుదిరితే దీన్ని మార్చుకోండి, లేదా మీ కర్మ మీది. ఎందుకంటే వచ్చే ఎలక్షన్లో ఆ 11 సీట్లు కూడా రావు అనేది నా నమ్మకం. దీనిపై మీ అభిప్రాయం ఏంటి కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. నా నమ్మకమే కాదు, ప్రజల నమ్మకం కూడా. దీనిపై మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.